జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ శుభములు. మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ కృపా స్వరము అనే కార్యక్రమం ద్వారా దేవుని విశిష్టమైనటువంటి సందేశాన్ని అందజేయడానికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మనం ఇప్పటి వరకు జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం చేత నీతికరణ అనే అంశముల ద్వారా మాట్లాడుతూ ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున ఈ ఉదయ కాలమున విశ్వాసము అంటే ఏంటి, వాట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేద్దామా? దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రియమైన దేవా, ఈ ఉదయ కాలమునైనా విశ్వాసము అంటే ఏంటి, నీ వాక్యం ఏం బోధిస్తా ఉన్నది, మేము ఎలా విశ్వసించాలి అనేది ధ్యానం చేస్తుండగా మా విశ్వాస జీవితాన్ని వృద్ధి కలగజేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం విశ్వాసము గురించి మాట్లాడుతుంది. విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడ్డామని వాక్యం మాట్లాడుతుంది. మరి ఏంటి అవిశ్వాసం? మనం ఏం చేయాలి? ఏ విధంగా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏ విధంగా దాని క్రియలు చూపించాలి, ఏం చేస్తే విశ్వాసం ఉన్నట్టుగా? సో బైబిల్ ఏమంటుంది విశ్వాసం గురించి? చాలా సింపుల్. విశ్వాసం గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకుని మన వల్ల కాదని. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఇలా వ్రాయబడింది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. వెరీ సింపుల్. 10వ వచనం, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అదండి విశ్వాసం. విశ్వాసం అంటే ఏమి లేదు, అది మన క్రియ వల్ల కాదు, అది దేవుని క్రియ వల్ల మాత్రమే నీతి కలుగుతుంది అనేది వాదన. దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటి? మనం ఇక్కడ చదువుతున్నప్పుడు, ఒకటి, యేసును నమ్మట, యేసును విశ్వసించుట. ఏమని? మనం చేయలేని కార్యం యేసు ద్వారా జరిగిందని, బలియార్పణ, పాప క్షమాపణ, విధేయత, తండ్రి మాటలను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం, అది మన వల్ల కాలేదు, అది దేవుని వల్ల మాత్రమైంది. కనుక నీవు చేశావయ్యా, నేను చేయలేని పని నీవు చేశావయ్యా అని నమ్మటం, దేవునిగా నమ్మటం, ప్రభువుగా అంగీకరించటం, సొంతం చేసుకోవటం, నమ్మటం. రెండవది, యేసుని రక్షకుడుగా అంగీకరించటం, పాపముల నుండి విమోచించువాడుగా, విడుదల కలిగించేవాడుగా, ఆయన తప్ప ఇంకెవరు లేరు అనేది నమ్మటమే విశ్వాసం. దాన్ని వ్యతిరేకించే వారు ఉండొచ్చు, కానీ రక్షణ అనేది మన వల్ల కానప్పుడు, మళ్ళీ దేవుని వల్ల అయినప్పుడు ఇంకెవరు లేరు అనేది విశ్వాసం. కనుక యేసు క్రీస్తు వలనే అంటున్నప్పుడు యేసు క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు అని అర్థమే, ఇంకేం లేదు. ఎవరు లేరు ఈ లోకంలో పాపాలను క్షమించి పాపి కోసం రక్తము చిందించే గొప్పవాడు ఈ లోకంలో ఎవరు లేరు, యేసు తప్ప. కనుక యేసు ద్వారానే ఈ కార్యం జరిగింది. కనుక అతన్ని రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా, పాపులను రక్షించటానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక మనిషికి విమోచన, రక్షణ అనేది యేసుక్రీస్తు క్రియల ద్వారానే మనం నీతిమంతులంగా చేయబడతాం. రెండవది. మూడవది, ఆయనపై ఆధారపడటం, యేసు మీద ఆధారపడటం. ఏ పని చేసినా కూడా ఆయన ఎలా జీవించాడో
ఎలా క్షమించాడో, ఎలా మాట్లాడినాడో, ఎలా ప్రజల మీద తన ప్రేమను చూపించాడో, ఇతరులను ఎలా క్షమించాడో అని అనుకరించటం అంటే అతని మీద ఆధారపడటం. నీవే సృష్టికర్తవు, అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే యోహాను సువార్త 1:1 మాట్లాడుతుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనలో వెలుగున్నది, ఆయనే జీవమై ఉన్నాడు, ఈ లోకంలోని చీకటిని ఆయన వెలుగు ద్వారా అవన్నీ నాశనం చేస్తాడు అని మాట్లాడబడుతుంది. కనుక యేసు ఎవరు అంటే పాపుల రక్షకుడు అని విశ్వసించటం, నమ్మటం, అంగీకరించటం, జీవితంలోనికి, హృదయంలోనికి ఆ వాక్యమును ధ్యానం చేసుకుని దాని ప్రకారంగా జీవించటం, ఇంకే సూత్రాలు కాకుండా యేసు మాటల మీద జీవించటమే నిత్య జీవము గలవారుగా వ్రాయబడింది, తీర్చిదిద్దబడింది. కానీ ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా అవుతాడు అంటే విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏంటి అంటే క్రీస్తు మీద ఆధారపడి జీవించటం. ఏ మనుషుల మీద గాని, ఏ చక్రవర్తి ద్వారా గాని, ఏ దేవతల మీద గాని విశ్వాసం కాకుండా నీతి కార్యములు జరిగించిన యేసు క్రీస్తు మీద ఆధారపడటమే విశ్వాసం. అంటే నమ్మటం, హృదయంలో విశ్వసించటం, నోటితో ఒప్పుకోవటం. ఏంటి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవటం విశ్వాసం. యేసే ప్రభువని హృదయంలో విశ్వసించటం, దాన్ని విశ్వాసం. కనుక హృదయంలో జరగాలి, నోటితో కూడా జరగాలి. అందుకే బాప్తిసం ఇస్తున్నప్పుడు అడుగుతారు, నీవు నిజంగా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని. అంటే కొంతమంది బయట మాటలు మాత్రం చెప్తారు, కానీ దేవుని వాక్యమును విన్నట్లుగా అంగీకరించాలంటే అందుకే బాప్తిసం అని అంట. యేసు క్రీస్తు నా పాపం నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, కనుక నా పాపం అంతా కూడా ఆయన కడిగేశాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, మనం ఎలా ఒప్పుకుంటున్నాం అని అంటే నీటి వలన, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఎప్పుడైతే మనం నీటి మూలంగాను మనం బాప్తిసం మునుగుతామో, మునుగుతున్నప్పుడు మన పాపాలు యేసు క్రీస్తు మరణము ద్వారా పోయిందని నమ్మటం, తిరిగి లేస్తున్నప్పుడు ఆత్మ ద్వారా జీవింపజేయటం అనే దాన్ని నమ్ముతున్నాం. కనుక ఇక బతికేది నేను కాదు, ఆత్మ దేవుడే నన్ను జీవింపజేస్తున్నాడు అనేది అతని మీద ఆధారపడి జీవించటమే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఆత్మ, దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మ ఎవరిలో ఉన్నాడో వాడు దేవుని వాడు అని అంటాడు. ఆయన భౌతికమైన సంబంధమైన వాడు కాదు, కానీ అది పర సంబంధమైన వాడు. కనుక విశ్వాసం అంటే ఏంటంటే ఆయన నమ్మటం, రక్షకునిగా అంగీకరించటం, అతని మీద ఆధారపడి జీవించటమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావా? మరణమైనా, ఉపద్రవమైనా, బతుకైనా, కష్టమైన, ఇబ్బందులైనా ఆయన కొరకే, ఆయన మీద మనం ఆధారపడి జీవిస్తున్నప్పుడు మన ఆత్మను ఏ శక్తి కూడా దొంగిలించదో క్రీస్తులోనే భద్రపరచబడుతుంది. నీ ఆత్మ దేవునిలో భద్రపరచబడి ఉన్నదని నమ్ముతున్నావా? కనుక విమోచకుడు ఆయన. కనుక విశ్వాసం ద్వారా బతుకో, నీ జీవితాన్ని విశ్వాసంతో నడిపించుకో. దేవుడు మేము దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తా. కృపగల దేవుని నీకు వందనాలు. ఇదంతా నీ కార్యములు తండ్రి. ఒక మనిషి పరిశుద్ధుడవటం, పాపంలో క్షమాపణ కలగటం, పరలోక రాజ్యం చేరటం, నిత్యత్వంలో ఉండటం నీ కృపా బాహుల్యమే. పొందిన అద్భుతమైనటువంటి వరాన్ని మేము కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించుట గొప్ప సాక్షిగా వాడుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు
యేసుతోనే సాగిపోదాం